సూపర్ 6 ద్వారా అనేక పథకాలు అందిస్తూ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును దగ్గరగా చూడాలని ఉందని పలువురు లబ్ధిదారులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల 4వ రోజు నగరంలోని 50వ డివిజన్లో పర్యటించారు. ముందుగా 50వ డివిజన్లోని నెహ్రూ నగర్లో ప్రతి ఇంటికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. అదే సమయంలో వారికి అందుతున్న పథకాల గురించి ఆరా తీశారు. ఆ సమయంలో అనేక మంది తమకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెప్పారు. నెహ్రూ నగర్లోని ఒక ఇంటిలో దాసరి రాజ్యం అనే వృద్ధ మహిళ పక్షవాతంతో మంచంలో ఉండటాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తించి నేరుగా ఆమెను పరామర్శించారు. పింఛన్ వస్తుందా అని ఆ వృద్ధ మహిళ కుటుంబ సభ్యులను అడగ్గా రాలేదంటూ సమాధానం ఇవ్వడంతో వెంటనే పింఛన్ వచ్చేలా చూడాలంటూ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఆ తర్వాత 2వ డివిజన్లోని బిలాల్ నగర్లో ఇంటింటికి దామచర్ల జనార్దన్ రావు తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు గురించి ప్రజలకు వివరించారు. అదే సమయంలో స్థానికంగా ఉండే సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కొంతమంది తమకు డ్రైనేజ్ సమస్య ఉందని, తాగునీరు సక్రమంగా రావటం లేదని తెలిపారు. వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలి అంటూ ఎమ్మెల్యే దామచర్ల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సమీపంలో ఉన్న పోతురాజు కాలువను కూడా పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, నగర అధ్యక్షులు బండారు మదన్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. అన్నా కొంచెం అన్నా షాప్ ఉంది కదా నేను సేవం చేస్తుంటానన్నా. ఏ రేటు దొరికితే అది కందులు కానీ ఇదివరకు పరిపాలనకి ఇప్పుడు పరిపాలన అది కాదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి సార్. నెక్స్ట్ ఓపెన్ చేస్తాను. రమేష్ నేను తెలియదు అమ్మనా పిల్లలు డబ్బులు పడి మీరు ఉండండి. అన్న కొంచెం అన్న మీరు అనుకున్నాం అన్న అన్న అమ్మ కిందకు దిగు ఇంట్లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. बच्चे पैसे पड़े वहाँ ఇవాళ కొంచెం లైట్ మీరు వచ్చాను బాగానే ఉన్నా సార్. ఇన్ఛార్జ్ అందుబాటులో ఉంటుందా? ఫోన్ చేసిన రాఘవరావు
నీళ్ళు సరిగా రావట్లేదు రాత్రి ఇవాళ నాశనం మంచిదే. అక్కడ వాటర్ అదంతా లేదు. 3 రోజులకి ఇస్తున్నాము. ఆ పైప్ లైన్లు మార్చిన తర్వాత డైలీ ఇస్తాం. కానీ సార్ పైప్ లైన్లు మార్చాం. 3 గంటలు పట్టయ్యండి, 2 గంటలకు మారుస్తున్నాం మా టైమింగ్. 1 గంట మీకు టైమింగ్ కూడా చెప్తాను నేను. తొందరలోనే టైమింగ్ పెట్టి స్టిక్ ఆన్ చేస్తాను. ఆ టైంలోనే మీకు వచ్చేటట్టు చేస్తాను. శానిటైజేషన్ ప్రైవేట్ ల్యాండ్ ఏం చేస్తారు వస్తా ఉన్నాం. నీళ్ళు ఒకటే సార్, అసలు ఎర్రగా ఉన్నాయి, నీళ్ళు వదలటం అన్ని బాగానే ఉంటాయి. నీళ్ళు కలర్ ఒకటే బాగా ఎర్రగా ఉన్నాయి. అదొకటి చూడండి సార్, ఇంకేమో సంచి బాగానే అయితే రాదు. వండేది కాదు. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ కోడలికి ఒకటి వస్తుంది సార్, విడో పెన్షన్. వీళ్ళకి ఇదే సర్టిఫికేట్ తీసుకొని దాని మీద సర్టిఫికేట్ మీద బేస్ చేసుకొని ఇవ్వాలి. సదరం తీసుకొని రాత్రి వచ్చినాయి నీళ్ళు బాగానే వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయి. రోజు మార్చి రోజు నీళ్ళు మనకు వస్తాయి. చెప్పావు కదమ్మా సమస్యలు రాత్రి వచ్చింది ఏ సమస్య చెప్పమ్మా, అదే చెప్పు. నిద్రలు లేకుండా అవి కూడా వాసన చూసుకున్నాడు కాలు వచ్చింది. రెండో డివిజను 50వ డివిజన్ని ఈరోజు డోర్ టు డోరు
సుపరిపాలన మీద తిరగటం కూడా జరిగింది. ప్రజల్లో చిన్న చిన్న విషయాలు ఏదంటే ఒకటి పెన్షన్, అంటే ఎవరికో ఇంట్లో ఒకరికి వచ్చి ఒకరికి రాక ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వచ్చేసి డ్రైన్స్, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మిగతాదంతా కూడా ఎక్కడా కూడా మాకేమీ ఇబ్బంది లేదు, బాగానే ఉన్నామని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఆ చిన్న చిన్న ఏదైతే 20-25% ఉందో దాన్ని కూడా ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం. మళ్ళా వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల ఆ సమస్యలు కనపడకుండా ఉండాలనేదే మా ఉద్దేశం. మా వాళ్ళతో కూడా మాట్లాడతా. ఈ ఒక రోడ్డు వచ్చే లోపలికి బాగా డౌన్ అయిపోయి పక్కన పోతురాజు కాలువది వర్షం పడితే ఇదంతా కూడా బ్లాక్ అవుతూ ఉంది. ఇప్పుడు రోడ్డు అదేవిధంగా డ్రైన్స్ 2 పెట్టమన్నాం. రోడ్డు కూడా హైట్ లెవెల్ లేపేసట్టు దాన్ని కూడా ప్రాబ్లం లేకుండా ఈసారి వర్షం ఎంత వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి తీసుకొస్తాం. ఇంక ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నీ కూడా రెక్టిఫై చేసి మా వాళ్ళని కూడా టీముని కూడా బూత్ కానీ కేఎస్ఎస్ కానీ డివిజన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరితో కూడా సచివాలయాలను కూర్చోబెట్టుకొని వాళ్ళని కోఆర్డినేషన్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా రాకూడదు. అందరూ కూడా బాగుంది 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 అనే పరిస్థితి రావాలి. మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళు కూడా పైప్ లైన్లు మార్చేస్తే పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తామని కూడా మనం చెప్పాం. అది కూడా తొందరలోనే పైప్ లైన్లు మొదలుపెట్టిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రం పడుతుంది. టౌన్ అంతా ఓరే ట్యాంక్స్, అదేవిధంగా సుపరిపాలనలో ముందడుగు అనే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా నెహ్రూ నగర్ 50 డివిజన్కి మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ దామోచర్ల జనార్దన్ రావు గారు రావటం మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మరి సుమారు 75 కుటుంబాల్లో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను, యువకులను అందరినీ కలిసి వారి సమస్యలు తెలుసుకొని వారికి అక్కడక్కడే పరిష్కారాలు చూపించినటువంటి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి ప్రభుత్వం ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకొని సక్సెసివ్గా మరి సూపర్ 6 పథకాల్లో సుమారు 4 పథకాల వరకు కూడా అమలు చేయటం జరిగింది. అన్ని పథకాలు కూడా అమలు చేస్తూ ఆ సంక్షేమం, అభివృద్ధి 2 జోడెద్దుల్లాగా పరిగెత్తిస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా లోకల్ ఎమ్మెల్యే శ్రీ జనార్దన్ రావు గారికి మా డివిజన్ తరపున, మా డివిజన్ నాయకుల తరపున, మా డివిజన్ కార్యకర్తల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursingHome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.